గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ప్రాజెక్టు కింద రెండవ ఫాలో ఆన్ యుద్ధ నౌక తవస్యను ప్రారంభించింది. కేంద్ర రక్షణ శాఖ సహాయక మంత్రి సంజయ్ సేత్ ప్రారంభించారు. ఈ యుద్ధ నౌక ప్రారంభం భారతదేశం నావికాదళ స్వావలంబన వైపు ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో తవస్య కీలక పాత్ర పోషించనుంది. తవస్య అనే పేరు మహాభారతంలోని భీముడి పురాణ గద పేరును సూచిస్తుంది. ఈ యుద్ధ నౌక భారత నావికాదళం యొక్క అజేయమైన స్ఫూర్తిని, పెరుగుతున్న శక్తిని సూచిస్తుందని నేవీ అధికారులు తెలిపారు. ఈ యుద్ధ నౌక ఉపరితల, భూగర్భ, వాయు పోరాటాల కోసం తయారు చేశారు. ఇది అత్యాధునిక సాంకేతిక, అధిక శక్తితో యుద్ధంలో నైపుణ్యంగా వ్యవహరిస్తాయి. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ప్రాజెక్టు కింద రెండవ ఫాలో ఆన్ యుద్ధ నౌక తవస్యను ప్రారంభించింది. కేంద్ర రక్షణ శాఖ సహాయక మంత్రి సంజయ్ సేత్ ప్రారంభించారు. ఈ యుద్ధ నౌక ప్రారంభం భారతదేశం నావికాదళ వ్యవలంబన వైపు ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో తవస్య కీలక పాత్ర పోషించనుంది. తవస్య అనే పేరు మహాభారతంలోని భీముడి పురాణ గద పేరును సూచిస్తుంది. ఈ యుద్ధ నౌక భారత నావికాదళం యొక్క అజేయమైన స్ఫూర్తిని, పెరుగుతున్న శక్తిని సూచిస్తుందని నేవీ అధికారులు తెలిపారు. ఈ యుద్ధ నౌక ఉపరితల, భూగర్భ, వాయు పోరాటాల కోసం తయారు చేశారు. ఇది అత్యాధునిక సాంకేతిక, అధిక శక్తితో యుద్ధంలో నైపుణ్యంగా వ్యవహరిస్తుంది.